ప్రాజెక్ట్ గురించి మీరు విన్నారా? వివరాలు నేను చెప్పనా? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో నేను మాట్లాడుతున్నటువంటి సినిమా పేరు స్వతంత్ర వీర్ సావర్కర్. రణదీప్ హుడా నటించినటువంటి బయోపిక్ అన్నమాట. మొదటి మాట కథలోకి వెళ్ళిపోతే, భారత స్వాతంత్ర సంగ్రామంలో తన ప్రసంగాలు, రచనల ద్వారా ప్రజల్లో స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి వినాయక్ దామోదర్ సావర్కర్. బ్రిటిష్ వారిపై పోరాటం చేసేందుకు ఆయన అనుసరించినటువంటి మార్గం ఏమిటి? మరి ఆ క్రమంలో ఏళ్లపాటు అండమాన్ జైల్లో ఘోరమైన జీవితాన్ని ఎందుకు గడపాల్సి వచ్చింది? జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత హిందుత్వ భావజాలను సృష్టించి దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు? గాంధీతో ఉన్న సైద్ధాంతిక విభేదాలు ఏమిటి? బాపూజీ హత్యోదంతంలో సావర్కర్ పాత్ర ఏమైనా ఉందా లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ సినిమా అన్నమాట. నెంబర్ 2, సాధారణంగా మిగతా కథలతో కంపేర్ చేస్తే కనుక బయోపిక్లు తెరకెక్కించినటువంటి విషయం కొంచెం కత్తి మీద సాము లాంటిదని చెప్పాలి. ఏమాత్రం తేడా వచ్చిన విమర్శకులు మరి వెల్లువెత్తే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి ఏమిటి అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అలాగని సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా తీస్తే కనుక అది కాస్త డాక్యుమెంటరీ అయిపోతుంది. సో దామోదర్ సావర్కర్ జీవిత కథను మూవీగా తెరకెక్కించడంలో డైరెక్టర్ రణదీప్ హుడా కొంతమేర సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. అందుకు కారణం సావర్కర్కు సంబంధించినటువంటి ఏ అంశాలు కూడా ప్రధానంగా చూపించాలనేటువంటి స్పష్టతకు రాలేక పొరపాటును ఏమైనా వదిలేస్తామేమో అనేటువంటి భయంతో సినిమాను కొంచెం సుదీర్ఘంగా తీశారు. ఒక వ్యక్తి జీవిత కథను చూపిస్తున్నామన్న భావన కన్నా చరిత్ర పాఠం చదువుతున్నాం అన్న ఫీలింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఫైనలీ చెప్పాలంటే రణదీప్ హుడా నటన, సినిమాటోగ్రఫీ, సాంకేతిక బృందం వారి పనితీరు ఒక కోణం నుంచి సావర్కర్ బయోపిక్ మనకి కనిపించేలా అయితే కనుక చేస్తాయి.